సన్ రైజర్స్ హైదరాబాద్ మరో వార్కు రెడీ అవుతోంది. లీగ్ దశలో తన ఆఖరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇప్పుడు టాప్ 2లో నిలవడం మీదే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 15 పాయింట్లున్నాయి. ఆఖరి మ్యాచ్లోనూ గెలిస్తే ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లు సాధించినట్టవుతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ తన ఆఖరి మ్యాచ్లో ఓడితేనే టాప్ 2లో నిలవడానికి ఎస్ఆర్హెచ్ కు అవకాశం ఉంటుంది. ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ప్లే ఆఫ్స్ కు ముందు ఫామ్ ను కొనసాగించడం ఇప్పుడు కీలకం. నిజానికి గత 6 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు పెద్దగా కలిసి రాలేదు. చివరి 6 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఫామ్ ప్రకారం చూస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలిచి ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. రద్దయిన మ్యాచ్ కు ముందు మాత్రం లక్నో సూపర్ జైంట్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరగదీసింది. అదిరిపోయే విజయం సాధించింది. 10 ఓవర్లలోపే టార్గెట్ ను పూర్తి చేసి రికార్డులు సృష్టించింది. తర్వాతి మ్యాచ్ల్లోనూ అలాంటి దూకుడే చూపించాలనే పట్టుదలతో ఎస్ఆర్హెచ్ కనిపిస్తోంది. ఓపెనర్లు ప్రధాన ఆయుధంగా మారారు. శుభారంభాలు అందించడంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పోటీ పడుతున్నారు. ఆరంభం నుంచి టాప్ గేర్ వేస్తున్నారు. భారీ షాట్లు కొట్టడంలో స్టామినా చూపిస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ పైన ఇద్దరు ఓపెనర్లపైనే అందరి ఫోకస్ పడనుంది. క్లాస్ అండ్ ఫామ్ మాత్రం కాస్త ఆందోళనకరంగా మారింది. వికెట్ కీపర్, బ్యాటర్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. క్లాస్ అండ్ ఆటలో కన్సిస్టెన్సీ కనిపించడం లేదు. కీలక దశలో క్లాస్ అండ్ దూకుడు చూపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఆకట్టుకుంటున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. బ్యాటర్గా, బౌలర్గా మంచి మార్కులు సంపాదిస్తున్నాడు. ఆల్రౌండర్ రోల్ కు పక్కాగా న్యాయం చేస్తున్నాడు. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ కూడా చెలరేగితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు అడ్వాంటేజ్ అవుతుంది. బౌలింగ్ లో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బెటర్ గానే ఉంది. సీజన్ ఆరంభంతో పోల్చితే మెరుగైంది. బౌలింగ్ లో కమిన్స్ అడ్వాంటేజ్ అవుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఉన్న అనుభవం ఎస్ఆర్హెచ్ కు ఉపయోగపడుతోంది. ఓవరాల్ గా చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రత్యర్థి ఎవరైనా గెలుస్తామనే కసితో కనిపిస్తోంది. అయితే కీలక దశలో సమిష్టిగా రాణించడం కీలకమని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లీగ్ దశలో టాప్ 2లో నిలవడమే టార్గెట్ గా పంజాబ్ కింగ్స్ పై బరిలో దిగాలంటున్నారు. ప్లే ఆఫ్స్ లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలంటున్నారు.